ఎల్లమ్మకు న్యాయం జరగాలి, ఎల్లమ్మకు న్యాయం జరగాలి, ఎల్లమ్మకు న్యాయం జరగాలి. వెంటనే ప్రభుత్వాన్ని వెంటనే ప్రభుత్వం అందించాలి, వెంటనే ప్రభుత్వం అందించాలి. జరగాలి జరగాలి, ఆశాలకు న్యాయం జరగాలి, జరగాలి జరగాలి, ఆశాలకు న్యాయం జరగాలి, జరగాలి, ఆశాలకు న్యాయం జరగాలి, జరగాలి, ఆశాలకు న్యాయం జరగాలి, జరగాలి జరగాలి, ఆశాలకు న్యాయం జరగాలి. వెంటనే మాకు భద్రత కల్పించాలి, వెంటనే మాకు భద్రత కల్పించాలి, వెంటనే మాకు భద్రత కల్పించాలి. ఆరోగ్య బీమా కల్పించాలి, ఆరోగ్య బీమా కల్పించాలి, ఆరోగ్య బీమా కల్పించాలి, ఆరోగ్య బీమా కల్పించాలి. ఆశా యూనియన్ వర్ధిల్లాలి, ఆశా యూనియన్ వర్ధిల్లాలి. వెంటనే మా డిమాండ్స్ ను నెరవేర్చాలి, ఉద్యోగం కల్పించాలి, వెంటనే ఎల్లమ్మకు ప్రభుత్వ ఉద్యోగం, ఎల్లమ్మ కుటుంబంలో న్యాయం జరిగాలి. గవర్నమెంట్ జీవిత బీమా కల్పించాలి, మట్టి ఖర్చు 50,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నామండి. ఈరోజు విషాదకరమైనటువంటి రోజు. కోడూరు గ్రామం అయినటువంటి అరవపల్లి మండలం కోడూరు గ్రామం అయినటువంటి గంట ఎల్లమ్మ నిన్న సాయంత్రం ఆటోలో చనిపోవడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మాది కూడా స్వగ్రామం కోడూరు. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు రాష్ట్ర ఐఎన్టీసీలో రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. కాబట్టి అమ్మాయికి మా యూనియన్ తరఫున ఐఎన్టీసీ యూనియన్ తరఫున రాష్ట్ర యూనియను మళ్ళీ జిల్లా యూనియన్ తరఫున మేము విషాదం తెలియపరుస్తూ మరి మా కోడూరు గ్రామ ప్రజల తరఫున కూడా విషాదం తెలియపరుస్తూ వారికి ఈరోజు శ్మశానం ఖర్చుల నిమిత్తం నా స్వతహాగా ఒక 5,000 రూపాయలు వారి కుటుంబానికి ఇస్తున్నానని చెప్పి ప్రకటిస్తూ వారికి సానుభూతి తెలియపరుస్తూ కాదు ఆశా వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి అకస్మాత్తుగా కానీ వేరే మరణం జరిగితే మా రెగ్యులర్ వాళ్ళకి ఎట్లయితే ఇచ్చారో 20,000 రూపాయలు వీళ్ళకు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేపు 27వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్త జనరల్ ఐఎన్టీసీ మీటింగ్ ఉంది, మా యూనియన్ మీటింగ్ ఉంది వైద్య ఆరోగ్య శాఖ. దాంట్లో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని మరియు మన జిల్లా మంత్రులను విన్నవించి ఇది మాత్రం వెంటనే మేము ప్రకటించేటట్టుగా చేస్తామని చెప్తూ మరి వాళ్లకు రెగ్యులర్గా కూడా శాలరీస్ పెంచాలని చెప్పి కొన్ని రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా పెంచాలని చెప్పేసి కొన్ని మేము ఒక 8-9 డిమాండ్స్ పెడుతున్నాం. ఈసీఐఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళకు కూడా 23 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకు కూడా ఇంతవరకు రెగ్యులర్ కాలేదు, వాళ్ళకు కూడా రెగ్యులర్ కావాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి ఈ విషయం వీళ్ళ ఆశాలకు వీళ్ళకు కావాల్సినటువంటి వసతులు మొత్తం కూడా అక్కడ మేము యూనియన్ తరఫున విన్నవిస్తామని చెప్పేసి మనవి చేస్తూ మరొకసారి ఆ అమ్మాయికి సానుభూతి తెలుపుతూ వాళ్ళ కుటుంబం ఎవరైనా ఉంటే ముందు ఎల్లమ్మకు మా సూర్యాపేట జిల్లా ఐఎన్టీసీ 3195 తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు మా గౌరవ డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చిపోవడం జరిగింది. డిఎంహెచ్ఓ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. వాళ్ళు చాలా పేద స్థితిలో ఉన్నారు కాబట్టి మన డిపార్ట్మెంట్ తరఫున సాయం చేద్దామని. గౌరవ డిఎంహెచ్ఓ గారు కూడా అన్ని పిఎస్సీలకు సర్క్యులర్ పంపించి మా వైద్య ఉద్యోగులందరి తరఫున కూడా 11th డే వరకు వారికి కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ కలెక్ట్ చేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది. కావున మా యూనియన్ తరఫున కూడా మేము గట్టిగా మా జిల్లా వైద్య ఉద్యోగులందరి తరఫున కూడా సహాయం చేస్తాం, వారి కుటుంబానికి న్యాయం చేస్తామని పేర్కొంటున్నాం. అంటే ముఖ్యంగా వీళ్ళకు ప్రమాద వృత్తి కల్పించాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తున్నాం. ఒక ఆశా కార్యకర్తలకి కాదు, ఇంకా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం లేదు. అదేవిధంగా వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కూడా సౌకర్యం కూడా లేదు. మేము గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు కూడా ప్రమాద బీమా, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు ఆశాలకు కలిపేయాలని చాలాసార్లు డిమాండ్ చేసినాం, కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మా ఐఎన్టీసీ 3194 రాష్ట్ర స్థాయి సమావేశం యాదగిరిగుట్టలో ఈ నెల 27వ తేదీన ఉన్నది. ఆ సమావేశంలో ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. దాదాపు 3-4 మంత్రులు వస్తారు ఆ సమావేశంలో కూడా మేము గట్టిగా ఆశాలకు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రమాద బీమా, ఇన్సూరెన్సు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.
అందరికీ నమస్కారము. వీడియో మిత్రులకి అందరికీ, మా శాసకి అందరికీ నమస్కారము. ప్రభుత్వానికి కూడా నమస్కారము. ఇప్పుడు మేము ఎంత పని చేసినా కూడా పని చేయని రీతికి అవుతుంది. నిన్న రీసెంట్గా జరిగిన సంఘటనలో కూడా ఎల్లమ్మ అనే వ్యక్తి 2 గంటల దాకా డ్యూటీ చేసి ఆమె పని నిమిత్తం అరవపల్లికి వద్దామనే సమయంలోని ఆటో బోల్తా పడి చనిపోవడం జరిగింది. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఎటువంటి మేము ఆశాలకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఎటువంటి బాధ్యత లేదు, ఎటువంటి ఇంతవరకు కూడా ఏది లేదు. మాకు ఎంతో కష్టపడుతున్నాము, దానికి ఫలితం ఏమీ లేదు. ఈరోజు మట్టి ఖర్చు కూడా లేకున్న పరిస్థితిలో ఆశాలందరూ వేసుకునే పరిస్థితికి వచ్చింది. కరోనా ఎంత సేవ చేసినా మమ్మల్ని గుర్తిస్తలేరు. దయచేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ లేకుంటే ఆ ఇంట్లో ఉద్యోగము ప్రతి ఒక్కటి కలగజేయాలని వాళ్ళని మీ అందరూ కోరుకుంటున్నాను ప్రభుత్వానికి గారికి, మరి మీడియా మిత్రుల గారికి. మరి మేము అరవపల్లి పిఎస్సిలోని జాజిరెడ్డిగూడ మండలం మరి గ్రామం కోడూరులో ఆశా వర్కర్గా చేస్తున్న ఎల్లమ్మ మరి విషయం గురించి మరి 2 గంటల దాకా బిడ్డ మరి వర్క్ చేసింది. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. పని నిమిత్తం అయిపోయిన తర్వాత మరి అరవపల్లికి వెళ్దామని తను ఆటోలో వెళ్తుండగా మరి యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయంలో కుటుంబాలందరికీ కూడా మాకు ఇంతవరకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేవు. మాకు ఏది జరిగినా కూడా హాస్పిటల్ విషయంలో కానీ ప్రాణం విషయంలో కానీ ప్రాణాలు కాపాడుతున్నాం, కానీ మా కుటుంబంలో మమ్మల్ని మేము రక్షించుకునే భద్రత మాకు లేదు. అలాంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ఇలాంటి ఎన్నో జరిగిపోయినాయి, కానీ ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వం మమ్మల్ని ఆశల్ని గుర్తించి మాకు మరి మన కుటుంబానికి ఆ కుటుంబంలో మరి తనకు భర్తకు కూడా కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఆయన కూడా సాగు బతుకులేడు, హైదరాబాద్కి వేసుకుపోయారు. ఈమెమో ప్రాణాలు వెంటనే కోల్పోయింది. మరి ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉన్నది. మరి వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు అవుతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి దయచేసి మా ఆశాల తరఫున మరి మాకు మేలు చేస్తారు ప్రభుత్వం అని మరి మీడియా మిత్రులందరూ మాకు జరుగుతున్న ఈ అవకతవకలన్నింటినీ వారి దృష్టికి తీసుకొచ్చి మాకు మేలు దయచేయాలని, మా కుటుంబాలను నిలబెట్టాలని మీ అందరికీ వినయంగా తెలియజేసుకుంటున్నాం. మేము 18 సంవత్సరాల నుండి చేస్తున్నాము కష్టపడి. మాకు పారదర్శకమే అంటున్నారు, కానీ మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. మేము ప్రతి ఒక్కరికి సేవలు చేస్తున్నాము. పుట్టిన పిల్లవాడిని కానుంచి వాళ్ళు చనిపోయేంత వరకు మేము సేవలు అందిస్తున్నాము. మాకు ఇన్సూరెన్స్ అంటూ లేదు. మాకు ఏదైనా కాలు ఇరిగినా చేతి ఇరిగినా మమ్మల్ని పట్టించుకునే వ్యక్తి లేదు. గత కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము 10 సంవత్సరాల నుండి. అప్పుడు కూడా ఎలాంటివి లేవు, మాకు పారదర్శకాలు అంటారు, ఎలాంటివి లేవు. ఇప్పుడు కూడా మాకు ఎలాంటిది లేదు. ఇప్పుడు వచ్చిన సీఎం గారైనా గుర్తుంచుకొని మాకు కనీసం వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనం అని అంటూ ఇవ్వాలి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతున్నాము. మట్టి ఖర్చు 50,000 ఇవ్వాలని కోరుతున్నాము. కానీ మట్టి ఖర్చులకు 50,000, ఆరోగ్య బీమా కావాలి. మాకు 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కావాలని కోరుతున్నాము. మేము మా తనంతరము చనిపోతే మా పిల్లలకు కానీ హక్కుల కోసం జాబులు ఇవ్వాలని కోరుతున్నామండి.